మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆలయాలు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని వేకువజాము నుంచే ఆలయాలకు పోటెత్తారు భక్తులు. ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలను వెలిగిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు. భక్తుల రద్దీతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఇక్కడ నిత్య పూజలు జరుగుతాయి. కార్తీక మాసంలో అమావాస్య నుండి మొదలుకొని పాడ్యమి వరకు విశిష్టమైన పూజలు జరుగుతాయి. మహిళలు అందరు భక్తులు అంటే 5 గంటల వరకే ఇక్కడికి గుడికి చేరుకుంటారు. 6 గంటలకు ఇక్కడ కాగడ హారతి ఇస్తారు. కాగడ హారతి చాలా విశిష్టమైనది. మాకు అందరికి చాలా మంచి జరుగుతుంది ఇక్కడికి గుడికి వస్తాయి కాబట్టి ప్రతి సంవత్సరం మేము ఇదే విధంగా 15 రోజులు గుడికి వస్తాం. రేపు పాడ్యంతో ప్రధానాలు అన్ని రేపటితో ఇక్కడ ముగిస్తాయి. మాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇక్కడికి వస్తే. పొద్దున్నే మార్నింగ్ లేచి కార్తీక స్నానం చేసి ఇక్కడికి వచ్చి నిల్చున్నామండి. చూడండి, చాలా మంది భక్తులు ఉన్నారు. ఈ క్యూలో నిల్చొని దర్శనం అయ్యేవరకే మినిమం ఒక 1 అవర్ పట్టింది. ఎందుకు అంటే ఎన్ని రోజులైతే మనం దీపం తెలుసో తెలియకో వెలిగించకపోయినా ఈ ఒక్కరోజు 365 వత్తులతో దీపం ఎవరైతే వెలిగిస్తారో వారికి సంవత్సరం అంతా చేసిన పుణ్యం దక్కుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతారండి. మన వేములవాడలో ఎలా ఉంటుందో అంతకు కూడా కొంచెం కూడా అటు ఇటు పోకుండా ఈ శివాలయంలో వస్తారండి. చూడండి ఎంతమంది రష్ ఉన్నారు. ఇక్కడ భక్తులందరూ కూడా ఏమంటారు, చాలా ఉత్సాహంగా వస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ఇంత పొద్దున ఇంత చిన్న పిల్లలు కూడా వస్తారండి. ఇక్కడ ఏమంటారు, ఇక్కడ దైవానుగ్రహం అలా ఉంటుంది. రేపటితోటి ఇక్కడ ముగిస్తుందండి. గోదావరి పౌర్ణమి నుండి కార్తీక పౌర్ణమి పాడ్యమి తోటి ఇక్కడ కార్తీక స్నానాలు ముగిస్తాయండి. శివునికి దర్శనం చేసుకున్నప్పుడు చాలా ముఖ్యమైనది. అందుకోసం మేము క్యూలో నిలబడి మేము దేవునికి దర్శించుకుంటున్నాము. కాకడ ఆరతి ముఖ్యం, తీర్థ ప్రసాదం ముఖ్యం. మేము కాకడ ఆరతి కోసం అక్కడి నుంచి వస్తున్నాం. హిందూ సాంప్రదాయంలో దేవతలందరూ కూడా అందులో ముఖ్యంగా ఇటు విష్ణువు వీళ్ళు తొలి ఏకాదశి రోజు నుంచి ఆ చాతుర్మాసంలో శయనించడం అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఈ యొక్క శరత్రాత్రుల నుంచి కార్తీక మాసం యొక్క విశిష్టత చాలా ఉంటుంది. అందుకోసమని మరి భగవంతుడు శివుడు కేశవుడు వీళ్ళిద్దరు కూడా ఈ రోజున భేదం లేకుండా 2 క్షేత్రాలలో కూడా చాలా గొప్పనైనటువంటి మరి భక్తుల యొక్క కోలాహలంతో ఉత్సాహంగా జరుపుకునేటటువంటి కార్తీక మాసం యొక్క విశిష్టత. మరి చాలామంది దీని గురించి ఆలోచించి మరి అందరూ కూడా గుళ్ళలోకి వచ్చి వారి యొక్క భక్తి అనుసారంగా మరి వారి యొక్క మొక్కులను తీర్చుకుంటారు. కార్తీక మాసం అనేటువంటిది మన 12 మాసములలో కూడా అత్యంత ఉత్కృష్టమైనది. అందులో ఈ కార్తీక పున్నమ అనేది చాలా పర్వదినం. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుండి కూడా భక్తులందరూ విచ్చేసి అంబాగస్తేశ్వరుని కృపకు పాత్రులై వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇది మనందరికీ తెలిసినట్లుగానే అత్యంత సత్యవంతమైన ఆలయం ఇది. ఈరోజు భక్తులంతా దీపదానం